ఈశ్వర్ లాంటి చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు బాహుబలి లాంటి మ్యాగ్నమ్ ఓపస్ మూవీతో తిరుగులేని హీరోగా మన ముందున్నాడు. ప్రభాస్ ఈ విజయం అతని ఫ్యాన్స్కే కాదు, అతని కుటుంబంలో కూడా మంచి పరిణామాలు తీసుకొచ్చాయి. ప్రభాస్ కుటుంబ సభ్యుల్లో అందరికన్నా ఎక్కువగా ఆనందించేది ఎవరు అంటే అతి ఖచ్చితంగా అతని పెద్దనాన్న కృష్ణంరాజే అని చెప్పాలి. ఇప్పుడు ప్రభాస్ బాహుబలి విజయాన్ని ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉండేవారు ఆయన. వాజ్పేయి ప్రభుత్వంలో మినిస్టర్ పదవి కూడా ఆయనకు చేపట్టారు. తర్వాత విధివశాత్తు ప్రజారాజ్యం పార్టీలో చేరి పరువు పోగొట్టుకోవడమే కాక బీజేపీకి చాలా దూరం అయ్యారు. ఇప్పుడు ప్రభాస్ పుణ్యమా ఆయనకు బీజేపీ ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఆయనకు దేవుడిచ్చిన వరమే. బాహుబలి బిగినింగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ నరేంద్ర మోదీని ఎందుకు కలిశాడని చాలా చర్చించుకున్నారు సినిమా వాళ్ళు. ప్రభాస్ను విజయవంతంగా బీజేపీలోకి తీసుకురాగలిగారు అపర చాణక్యుడు నరేంద్ర మోదీ. ఇలా ప్రభాస్కు బీజేపీలోకి తీసుకోవడం వలన ఏపీ తెలంగాణలో బీజేపీకి మంచి గుర్తింపు వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ బలోపేతం అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ బీజేపీ వైపే మొగ్గు చూపుతారు. ఇక కృష్ణంరాజుకి అయితే బీజేపీలో రీఎంట్రీ దొరికినట్టే. సో ప్రభాస్ బీజేపీలో చేరడం వలన అటు బీజేపీకి ఇటు ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజుకి చాలా పెద్ద అదృష్టం రాబోతుందన్నమాట.